సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్. ఏపీలో కరువు డేంజర్ బెల్స్ మోగిస్తున్నా చంద్రబాబు స్పందించట్లేదని వైసీపీ అధ్యక్షుడు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లంటూ చంద్రబాబు మహాడ్రామాకు తెరలేపారని జగన్ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ చోరీ ఎలా చేయాలనేది చంద్రబాబు నుంచి నేర్చుకోవాలంటూ సెటర్లేశారు. కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల తీసుకుంటే -52%. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా కోస్తాంధ్రలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తా ఉన్న పరిస్థితి. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్ గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతుల పథకం పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. వెలుగొండ ప్రాజెక్టులో ఆయన చేసింది ఏమిటి అనేది ఒకసారి హిస్టరీ ఒకసారి చూడాలి. ఒకసారి రాజశేఖర్ చేసింది ఎవరన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు ఆయనంతకు ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరెవరి హయాంలో టన్నల్ ఎంతెంత పూర్తయింది, ఎవరెవరి హయాంలో ఏ పర్సంటేజ్ ఆఫ్ టన్నల్ పూర్తయింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీ తప్ప ఏదంటారు చూసినామో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాలి.